దీంతో కల్చరల్ యాక్టివిటీస్లో సాంగ్స్ కాంపిటీషన్ అయిపోయింది. నెక్స్ట్ పరిచయం. మనందరం ఆల్రెడీ చదువుకున్న వాళ్ళే కానీ ఎవరికి గుర్తులేదు. ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరు గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి ఒక్కొక్కరుగా వచ్చి మీ గురించి, మీరు చేసే జాబ్ గురించి, మీ ఫ్యామిలీ గురించి చెప్పేసి వెళ్ళిపోండి దయచేసి. అలాగే మెమోటోస్ ఉంటాయి, మెమోటోస్ కూడా తీసుకోండి. మీరు సింగిల్గా వస్తే సింగిల్గా రండి, ఫ్యామిలీతో వస్తే ఫ్యామిలీ మొత్తం తీసుకొని వచ్చి స్టేజ్ మీద దయచేసి రావాల్సింది. ఫస్ట్ దూర ప్రాంతాల వాళ్ళకి మనకు అవకాశం ఇస్తాం. దూరంగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా కొంతమంది. కాబట్టి ఫస్ట్ రామ్మా వస్తాడు. బాగున్నారా? ఎవరు మాట్లాడలేదు. నా పేరు రాంబాబు భాష్యం. ఓకే, మీ అందరూ నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకుంటున్నాను. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఓకే, సో నేను జాయిన్ అయినప్పుడు ఇక్కడ పుట్టిసింహరాజు ఫాదర్ గారు ఉండేవాడు. ఆయన నాకు ప్రధాన వరుస అవుతారు కాబట్టి ఆ టైంలో నేను జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాను. చాలామందికి హాస్టల్లో ఉండడం వల్ల వచ్చు డే స్కాలర్స్ వాళ్ళకి, బట్ నేను మాత్రం ఇక్కడ చదువుకున్నాను. ఓకే, ప్రజెంట్ నేను బెంగళూరులో ఉంటున్నాను. నేను వచ్చేసరికి హైదరాబాద్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిఫిషియల్స్ ఉంటాయి కదా, మీ పెట్రోల్లో కానీ ఆర్లో కానీ వేసుకున్న ఫ్యూల్స్, ఆ ఫ్యూల్స్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్ని డిజైన్ చేస్తాం మేము. సో ఇది కంప్లీట్గా ఇంజనీరింగ్ బేస్డ్ వర్క్స్ మాకు. 5 days వర్క్, 2 days హాలిడే. 2 పిల్లలు. మా వైఫ్ వచ్చేసరికి మాస్టర్ గారు అమ్మాయి, సినిమా మాస్టర్ గారు అమ్మాయి. అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. మీ అందరి క్లారిఫికేషన్ కోసం ఇంతక్కడ చాలా మంది మాస్టర్ గారిని అడిగారంట లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని. అది కంప్లీట్గా అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అయితే కాదు. యాక్చువల్గా సెలవుల మాస్టర్ గారు అమ్మాయిల సంగతి నాకు తెలియదు. మనకి 2 ఆడపిల్లలు. సెలవుల మాస్టర్ తెలుసుగా బాగా పిల్లలతో మనకి నాకు ఏంటంటే లవ్ చేసి ఎంతో టాలెంటెడ్గా అరేంజ్ చేశాను. వాస్తవం సెలవుల మాస్టర్ గారు తెలుసు కానీ సెలవుల మాస్టర్ గారు లవ్ చేయలేక ఎంతో టాలెంటెడ్గా లవ్ చేశాను. మీకు నచ్చిన మాస్టర్ ఎవరు? కరెక్ట్. రాంబాబు. ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్ మన స్కూల్లో? ఎందుకు? ఇది ఒక హైకోర్టు తీసిన క్వశ్చన్. బట్ వచ్చేసరికి అంతా చెప్పాలి. నా ఫేవరెట్ ఫస్ట్ ఆర్మీ, తర్వాత అప్పారావు గారు. చెప్పు. స్వీట్ మెమరీస్ ఏంటి ఆఫ్టర్ 10th క్లాస్? 10th క్లాస్ తర్వాత స్వీట్ మెమరీసా, 10th క్లాస్ ముందు స్వీట్ మెమరీసా? అవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్ అని చెప్పాను కదా. లేదు లేవు, మా స్వీట్ మెమరీస్ ఏం లేవు. ఎవరికి జాబ్ అది బాధ్యతరా? టోటల్గా అంటున్నావు అనమాట నువ్వు. ఓకే, నాకు మ్యారేజ్ అయితే 2 పిల్లలు ఉన్నారు. ఇంతకన్నా పెద్ద స్వీట్ మెమరీస్ రాంబాబు పోస్ట్ బాబు చేయకండి దయచేసి. పోస్ట్ చేస్తున్నారు అందరు. నెక్స్ట్ థ్యాంక్ యూ. నేను 4 o'clock వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరూ మిమ్మల్ని దర్శనం చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి రోజులు మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ టైం గురించుకొని మాతో స్పెండ్ చేయడానికి వచ్చినందుకు వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ యూ. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడిగారు. సహజంగా అయితే మా ఊళ్ళో ఉన్న పరిమి ఊళ్ళో మా టీచర్ గారు వాళ్ళ అక్క టీచర్గా పనిచేస్తుంది. సంబంధాలు చూస్తా అబ్బాయి మరి వాళ్ళ పరిమిలో ఒక అబ్బాయి ఉన్నాడు, మరి చూస్తారా, ఢిల్లీలో జాబ్ చేస్తున్నారు అంటే దాంట్లో ఏముందిలే చూద్దాము అని చెప్పి నేను మా బాబు గారి టీచర్ గారు అందరూ వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఈ అబ్బాయి ఇల్లు రిపేర్ చేపిస్తున్నాడు. అప్పుడే రిపేర్ అంటే ఇల్లు కొద్దిగా కాటన్ అయి ఉంటాయి కదా, పల్లెటూరులో కాటన్ ఉంటుంది. ఆ కాటన్ కోసం గోడౌన్లు కడుతుంటారు. ఆ గోడౌన్లకి నెక్స్ట్ సైడ్ లేపిస్తూ ఉన్నాడు.
అయితే నేనైతే ఈ అబ్బాయిని గుర్తుపట్టలేదు, ఎందుకంటే ఈ అబ్బాయి మనలో కలవడం స్కూల్లో ఎప్పుడు పుట్టి సుందరరాజు ఫాదర్కి అసిస్టెంట్. ఆ బిల్డింగ్లోంచి బయటికి రాడు, ఎవరికి తెలియదు, మాకే తెలియదు. అంటే మీకు అసలు తెలియదు. ఏదో ఆ టైం అన్నం కూడా అక్కడే తినేది, ఇక్కడ కాదు, అన్నం కూడా తినేది అక్కడే. అయితే ఈ అబ్బాయి 10th క్లాస్కి వచ్చేటప్పటికే పుట్టి సుందరరాజు ఫాదర్ వెళ్ళిపోయి మన ఇన్నయ్య ఫాదర్, పూదొట్టి ఇన్నయ్య ఫాదర్ మళ్ళీ వచ్చారు. అప్పుడు ఈ అబ్బాయి హాస్టల్లో పిల్లలతో కలవాల్సి వచ్చింది. అప్పుడు పిల్లలతో కలిసినాడు హాస్టల్లో. అప్పుడు దాకా ఫాదర్ గారి శిష్యుడు అక్కడ. అందువల్ల మాకు పెద్దగా పరిచయం లేదు. అనుకోకుండా ఊరిలో నేను గుర్తుపట్టలేదు సహజంగా. అబ్బాయి వచ్చి సార్ నేను ఇక్కడ చదివాను, 2 జతల్లో మీ అన్నయ్య దగ్గర చదివాను, 6th 7th అక్కడ ఉన్నాను, 8th 9th 10th ఒకప్పుడు స్కూల్లో చదివానంటే అప్పుడు ఒకసారి మెమరీ తీస్తే వచ్చిందనమాట. అయితే అబ్బాయి చూస్తే సన్నగా ఉంటాడు, మా అమ్మాయి చూస్తే లావుగా ఉంటుంది. అక్కడ కూడా కొద్దిగా సంబంధం ఎస్ఆ మోనా అని కొద్దిగా ఆలోచించాం. అలాగే చదువు విషయంలో కూడా అబ్బాయి బీటెక్, అమ్మాయి ఎంటెక్. వీళ్ళు భయపడ్డారు, అమ్మాయి ఎంటెక్ కదా రేపటి రోజున సంసారంలో ఏమైనా తేడాలు వస్తాయా అంటే నేను చెప్పాను, మా అమ్మాయిలు నేను చెప్పినట్టు వింటారా, మీకు నమ్మకం ఉంటే చేసుకోండి, లేదు కొద్దిగా భయపడితే వద్దని చెప్పాను. సరే అట్టేట్ చేసి వాడు చివరికి ఫాదర్ గారి ద్వారా అలా బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ అంటే ఫాదర్స్ అందరికి బాగా పరిచయం, వాళ్ళ ద్వారా మళ్ళీ మా బాబాల దగ్గరికి వచ్చి ఓకే అంటున్నారు, ఓకే అని చెప్పి అనుకున్నాం అనమాట. అట్లా సంబంధం విషయంలో ఆ విధంగా కలిసామన్నమాట. కలిసినాక ఇక్కడ స్టూడెంట్ అని మనకు పరిచయం అయింది. ఆ విధంగా ఈ పెళ్లి అరేంజ్ అయింది. అలాగే 2వ అమ్మాయికి వచ్చేలాక మళ్ళీ కనపడితే మా బామ్మడి కొడుకే ఇచ్చాను. అది పెద్దగా ఇదేం లేదు. ఈ అబ్బాయిలు మాత్రం ఈ విధంగా జరిగింది అనమాట. ప్రాసెస్ ఈ విధంగా వచ్చింది. అది ఓకే. మార్కులు కూడా నేను అడగలేదు, ఎందుకంటే సంబంధం తెచ్చినప్పుడు మా విశేషోడు అక్క అక్కడ 25 ఏళ్ళుగా టీచరు, ఆ ఒక ఎవరింట్లో మహిళలు కానీ ఎవరింట్లో అయినా ఆమె పెళ్ళి అంత చాలా మంది పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటున్నాను, అందుకని ఆ తెలియదమ్మా పేరు. వాళ్ళు చెప్పింది అంటే ఇక దానికి తిరిగే లేదు. మార్కులు ఇంట్లో ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు, మార్కులతో మనకేం ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు కాబట్టి మనం కూడా దాన్ని ఆలోచించలేదు. అప్పుడు ఢిల్లీలో జాబ్ చేస్తున్నా మేము భయపడలేదు, ఢిల్లీ కూడా పంపించాం అమ్మాయిని. ఆ విధంగానే మరి మన మార్కులు, ఉద్యోగం లేకపోతే మార్కులు అవసరం. ఆల్రెడీ ఉద్యోగం చేసేవాడికి మార్కులు ఉన్నా తప్పినా పాస్ అయినా లెక్కలేదు. అది కానీ సార్ మేము అమ్మప్పుడు ఆల్రెడీ కలిసినాం హాస్టల్లో. సో చాలా మంచి పేరు సార్ మనవాడు, అందరితో బాగా కలిసిపోతాడు, మంచిగా ఉన్నాడు. ఆల్రెడీ మీరు అది చూసుకుంటారు మ్యారేజ్ అయిన తర్వాత. ఊళ్ళో ఎంట్రైన దగ్గర నుంచి ఆ అబ్బాయి మాషా వాళ్ళ అమ్మాయిని అరేంజ్ మ్యారేజ్ పెద్ద కన్ఫ్యూజ్ అయిపోయింది అన్నమాట. అందరికి క్లారిటీ వచ్చినప్పుడు సో ఫైనల్ గా అరేంజ్ మ్యారేజ్. రాంబాబు నీ ఫ్రెండ్ చదువుకుంటావు స్కూల్లో నువ్వును వెంకటేష్ ఎక్కువ కొద్దిగా క్లోజ్గా ఉండేది. అందరినీ మర్చిపోయాడు, ఎవరు గుర్తులేదు అందరికి. అది మాత్రం కన్ఫామ్, ఎవరు గుర్తులేదు. నెక్స్ట్ ఎవరు వస్తారు? ఒక్కొక్కరు వచ్చి వరుసగా వచ్చేసి నెక్స్ట్ నేనే వస్తున్నాను. ఫ్యామిలీ నూతలపాటి ప్రకాష్. నేను 7th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదువుకున్నాను. నాకు తెలిసి చాలా మందికి నేను గుర్తుండను, ఎందుకంటే క్లాస్లో బాగా గొడవ చేసేవాళ్ళు లేదంటే బాగా చదివేవాళ్ళు మాత్రమే గుర్తుంటారు. జనరల్ నార్మల్గా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి ఎవరు గుర్తుండదు. నేను కేరళ యూనివర్సిటీలో సేఫ్టీ మేనేజర్ చేస్తున్నాను, జాబ్ ప్రజెంట్. నాకు 2 పిల్లలు, ఒక పిల్లోడు ఎల్కేజీ చదువుతున్నాడు, ఇంకొకడు ఇంటి దగ్గర డే కేర్లో ఉంటాడు. ఇది నా ఫ్యామిలీ. నెక్స్ట్ వెంకటేష్ వస్తాను. స్వామి గారికి ఆయన సభ చూసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఇంకోటి
ఒక్కరు చాలా కష్టపడ్డారు. నైట్ కానీ చాలా మంది వచ్చారు, మార్నింగ్ చాలా మంది హెల్ప్ చేశారు. కొంతమంది ప్రభు అయిన వీళ్ళు కానీ సాగర్ కానీ ప్రేమపిల్ల కానీ నరసింహరావు కానీ కార్తిక్ నాని హుసేన్ చాలా మంది చాలా రకాలుగా సపోర్ట్ చేశారు. సో కళ్యాణి అండ్ నాగజ్యోతి కౌశల్ అంతా రూమ్లో ఎవ్రీ టైం యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క చాటింగ్ చేయడం ఫాలో చేయడం చాలా బాగా చేశారు. సో ప్రజెంట్ అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నేను రిలాక్స్ చేస్తాను. మా వైఫ్ హౌస్ వైఫే. నాకు 2 ఆడపిల్లలు.